నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బంజారా మహిళ హత్య విషయంలో ఏఏబీఎస్ మండల అధ్యక్షుడు స్వామి నాయక్ ఆధ్వర్యంలో దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. బుధవారం జరిగినటువంటి బంజారా బిడ్డపై జరిగిన హత్య ఘటనలు భాగంగా బంజారా బిడ్డను మానభంగం మరియు హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి వారిపై అట్రాసిటీ కేసు వేయాలని అన్నారు. హంతకుడి విషయంపై పోలీసు శాఖ నిర్లక్ష్యం చేస్తే బంజారా సోదరులు ఏకతాటిపైకి వచ్చి హత్య చేసిన వారిని శిక్ష పడే వరకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి బంజారా నాయకులచే రాస్తా రోకోలు, ధర్నాలు చేసి హత్యకు గురైన కాంతికి వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు మోహన్ నాయక్, డివిజన్ సేవా సంఘం అధ్యక్షులు శంకర్ నాయక్, గుడితాండా ఉప సర్పంచ్ మోహన్ నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. నిన్న దర్పల్లి మండలంలో సిద్దాయిపేట వాస్తవురాలంటి జరుపుల కాంతిబాయిను హత్య చేయడం జరిగింది. ఆమెను హత్య చేసిన దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఎవరో ఒకరిని పట్టుకొని ఏదో నామకే వాస్తే కేసు చేస్తున్నట్టు కాకుండా ఆమెను గొంతు కోసి చంపడం జరిగింది. మేము ఈరోజు ఆమె శవాన్ని చూసి చాలా బాధపడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మరి బంజారాల మీద దాడులు అధికమవుతూ ఉన్నాయి. ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బంజారాల మీద జరిగే దాడులను అతి తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ఈరోజు మేము దర్పల్లి మండలంలో మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ కాంతిబాయిని చంపిరు ఎవరైతే చంపారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము మళ్ళోసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని శిక్షించని ఎడల మా రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని సంప్రదించి రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. జై బంజారా, జై బంజారా. నిన్న దర్పల్లి మండలంలో ఒక బంజారా ఆడపడుచు అయినటువంటి సిద్దాయిపేట వాస్తవ్యులు కాంతిబాయి మీద జరిగిన హత్య అది కుట్రతో చేసిన హత్యగా మేము భావిస్తూ ఈరోజు బంజారా సేవా సంఘ్ తరఫున ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించి వారు ఎవరైతే హత్య చేశారో హత్య చేయడమే కాకుండా వారికి మానభంగం చేసి హత్య చేసి ఒక ముళ్ళేగా కోడి పుంజునైతే ఒక ముళ్ళేలో ఒక సంచిలో గోనె సంచులు కడతామో ఆ గోనె సంచులో కట్టుకొని వాడిని హత్య చేసిన వ్యక్తిని ఆమెను తీసుకుపోయి యాడ్నో పడేద్దామన్న ఉద్దేశంతో వెళ్తున్న సందర్భంలో కొంతమంది అనుమానాస్పదంగా ఇటువంటి హత్య చేయడము ఈ కాంగ్రెస్ కంటే బాధాకరమైన విషయము. మొన్ననే 4 రోజుల క్రితము అబ్బాయిని టీచర్ వేధించడంతో ఊరేసుకొని చనిపోయి మాకు బాధాకరమైన విషయము. మా ఓట్లతోనే ప్రభుత్వం ఇటువంటి హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనుక ఎవరైతే ఉన్నారో కుట్రదారులు శిక్ష చేయాలి. ఎవరైతే హత్య చేసారో వారిని ఉరిదీసే విధంగా చూడాలని చెప్పేసి మేము సేవా సంఘం ఈ కారణంకు బాధితులైన వారిని శిక్షించకపోతే మాత్రము ఈ మా సేవా సంఘం బంద్ చేసి